మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రస్తుతం మా అబ్బాయిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నాం. చుట్టుపక్కల ఒక మహిళ వివాహం చేసుకుని ఒక మహిళ మాత్రం బాగా మౌనిక కొన్ని భర్తలో నుంచి తగాదాలు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న గొడవలకి మనస్పార్థం చేసుకొని ఇవాళ మధ్యాహ్నం భర్త లేని సమయంలో ఇంటి వెళ్ళే వచ్చిన లేని సమయంలో మొత్తం ఇంట్లో పోలీసులు చనిపోయిన సంఘటన చూసాం. ప్రస్తుతం మనం స్పాట్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి నిన్న ఈ టైం వరకు బాగానే ఉన్నాం. బయట మొబైల్ తిరిగి వచ్చినాం. మా బ్యాంకు పని ఉంటే చూసుకొని వచ్చినాము. ఇంటికి వచ్చినాము. మౌనిక 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 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాకు 6 సంవత్సరాలు అవుతుంది. ఈ ఊరేనా? మాది చిన్నగూడూరు ప్రాపర్. మా అత్తగారు వాళ్ళది ఖమ్మం వెంకటాయపాలెం. అయితే నైట్ బాగానే ఉన్నాము. పిల్లలకు తినిపించినాము. ఇక నాకు నిన్న ఫీవర్ వస్తుంది. నా ఓపిక లేకుండా నేను బెడ్ మీద వెళ్ళి పడుకున్నప్పుడు మా బాబు వచ్చి పక్కన పడుకున్నాడు. అయితే బాబాని పడుకోబెట్టని నా భార్య చెప్పింది. చెప్పిన తర్వాత పాప వచ్చేసి బాత్రూమ్ లో కూర్చున్నది. ఆ పాప ముడ్డు కడగమని ఆ వైపు చెప్తే నాకు హెల్త్ బాగాలేదు, మళ్ళీ అక్కడ వెళ్తే తడిస్తే నాకు ఇంకా జ్వరం ఎక్కువవుతుంది, అంటే నువ్వు అంట్లు దేమో గిన్నెలు దేమో నేను చూసుకుంటా అని చెప్పింది. నాకు హెల్త్ బాగాలేని చెప్తే మళ్ళీ అంట్లు గిన్నెలు అన్నీ ఎందుకు చెప్తావు, నాకు హెల్త్ బాగాలేదు అర్థం చేసుకో ప్లీజ్ అని చెప్పిన. అయితే ఆమె వచ్చేసి ఇక మా బాబు లేచి ఏం చేసిందంటే మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ బాటిల్ నైట్ తాగడానికి బెడ్ మీద పెట్టడానికి 3 బాటిల్ ఒకేసారి తీసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత ఒక బాటిల్ బెడ్ మీద పడ్డది, మొత్తం వాటర్ కింద పడ్డది. నేను తడిచిన. అయితే ఒకేసారి 3 బాటిల్ ఎందుకు పంపించినావు, నేను ఫీవర్ వస్తుందని చెప్పిన, ఆయన మొత్తం తడిచిన, ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే నాకు వచ్చి బాగా తిట్టింది. వేస్ట్ ఫెలో, నువ్వు కొజ్జా, మా భాషలో కొంచెం వేరే విధంగా తిట్టింది. తిట్టిన తర్వాత అట్లా ఎందుకు తిడుతున్నావు, అందరు చుట్టుపక్కల వాళ్ళు వింటున్నారు అని నేనేం చేసిన, నెట్టేస్తే బెడ్ మీద పడ్డది. బెడ్ మీద పడి 2 కాళ్ళతోని నా ఛాతీ చెస్ట్ మీద కొడితే నేను ఇట్లా వెనుక గోడ మీద పోయినా. ఎందుకు కొడుతున్నావు అని నేనేం చేసిన, ఒక దెబ్బ కొట్టిన తర్వాత ఆమె వచ్చి వేరే రూమ్ లో వచ్చేసి ఆ టీ కప్ ఉంటది, టీ కప్ తోని ఇట్లా కొట్టుకునేసరికి ఇక్కడ చీలికి వచ్చి మొత్తం బ్లడ్ ఇట్లా కారింది. కారిన తర్వాత వాళ్ళ మమ్మీకి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి ఫోటోలు పెట్టింది నేను కొట్టానని. కానీ నేను నిజంగా వాస్తవంగా నేను కొట్టలేదు, నేను ఎంత బాగా చూసుకున్నాను నాకు తెలుసు. తర్వాత వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేసి, మా అత్త బాబు నువ్వు కొట్టా ఉంటా, ఎందుకంటే అత్తమ్మ నేను కొట్టలేదు, ప్రతిసారి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, 10 మందిలో తిరిగేట్టున్నాయి, ఇజ్జత్ ఇస్తుంది, కొంచెం మీరు చెప్పండి, నా హెల్త్ ఇంపార్టెంట్ తీసుకోవట్లేదు, అసలు నేనంటే ఇష్టమే లేకుండా బిహేవ్ చేస్తుంది ఇంట్లో అంటే. మా అత్త ఏం చేసి, నువ్వు కొట్టినావంట, తల పగలు కొట్టినావు అంటే, లేదు అత్తమ్మ ఒకసారి అడగంటే మా అత్తమ్మ మళ్ళీ ఫోన్ చేసి అడిగితే, లేదు నేనే కొట్టుకున్నా, కోపంలో కొట్టుకున్నా అని చెప్పింది. చెప్పిన తర్వాత బెడ్రూమ్ లో వెళ్ళి డోర్ వేసుకున్నది. నేను 2-3 గంటలు బయటనే ఉన్న పిల్లలతోనే. నాకు ఒక సైడ్ సివరింగ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. అయితే బెడ్ డోర్ తీది అంటే మా అత్తమ్మకి చెప్పిన, అత్తమ్మ డోర్ తీయట్లేదు మీరేనా చెప్పండి అంటే, ఆమె ఫోన్ చేసి ఆమె ఫోన్ ఎత్తట్లేదు. అప్పటి నుంచి ఆమె ఫోన్ ఎత్తట్లేదు. ఇక నైట్ 12కి డోర్ తీసింది. మేము 4 అక్కడే పడుకున్నాం. నేను పడుకున్న తర్వాత పొద్దున్న 8 లేచిన. తీసింది డోర్ తీసి మేము మళ్ళీ బెడ్ మీద 4 పడుకున్నాం. పడుకున్న తర్వాత పొద్దున నేను 8 లేచి చూస్తే మా మిస్సెస్ ఈ రూమ్ లో పడుకున్నాను, పక్క రూమ్ లో పడుకుంటే నేనేం చేసిన అంటే, ఇక పోయి ఇక మళ్ళా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది ఎందుకని నేను ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసుకొని డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తుంటే మా ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అన్నది మా భార్య. అయితే నేను డ్యూటీ పెట్టుకున్నా, డ్యూటీ మధ్యాహ్నం కల్లా క్లోజ్ చేసుకొని నేను మధ్యాహ్నం వచ్చి నేను డ్రాప్ చేస్తా అంటే, లేదు నాకు ఇప్పుడు డ్రాప్ చేయని నా కార్ కీస్ గుంజుకున్నది. గుంజుకున్న తర్వాత మా అత్తకు ఫోన్ చేసిన, అత్తమ్మ ఇట్లా చెప్తుంది, మీరైనా రండి లేకపోతే నేనైనా డ్రాప్ చేస్తామా, మీ ఇబ్బంది పెడతాను, మస్తు టార్చర్ తట్టుకోలేకపోతున్నా చెప్తే మా అత్త ఏం చేసిందంటే, మా మామనే తీసుకొని వస్తా నేను డ్యూటీకి వెళ్ళిండు ఏం కాదులే అని చెప్తేసరికి నేను అత్తమ్మ నా వల్ల కాదులే నేను మధ్యాహ్నం తీసుకొచ్చి వదిలేస్తా అని చెప్పిన. సరే బాబు అన్నది. అయిన తర్వాత నేను డ్యూటీకి వెళ్ళిపోయినా.
అయితే ఆ మధ్యలో ఆ టైంలో ఏంటిదంటే ఆల్రెడీ ఆ రూమ్ లో వెళ్ళి అన్ని ప్రయోగాలు చేస్తుంది. ఆ తాడు తీసుకోవడము, చీర తీసుకోవడం అని చేసేసరికి నేను ఏం చేసిన, నాకు ప్రతిసారి అట్లా ఇంట్లో చిన్న డిస్కషన్ అయినప్పుడు ప్రతిసారి చేయి కోసుకోవడము, ఆ సిరప్ తాగడము, లేకపోతే ఆ నెయిల్ పాలిష్ తాగడం మొత్తంలో మీ ఇద్దరి మధ్య తలసరి గొడవ జరిగింది. జరిగేది. మా అత్తమ్మకి చెప్పిన, మా ఇక్కడ మన హౌస్ ఓనర్ కూడా తీసుకొచ్చి సార్ ఇట్లా ఇబ్బంది పెడుతుందంటే మా ఓనర్ నేను మొబైల్ మొత్తం తిరిగి ఎత్తుకొని వచ్చినాం. అట్లా సింగిల్ గా వెళ్ళిపోయేది, అందరిని వదిలేసి, మమ్మల్ని పిల్లల్ని వదిలేసేది, నన్ను వదిలేసి అందరినీ వదిలేసి వెళ్ళిపోయేది బయటికి. మా ఓనర్ తీసుకెళ్లి సార్ నా వల్ల వెళ్ళలేదు సార్, రండి సార్ అంటే మా ఓనర్ వచ్చారు లక్ష్మణరావు అని పక్కన, ఆ బండి వేసుకొని తిరిగితే కొంచెం మా మిసెస్ ని తీసుకొచ్చి నా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇట్లా చేద్దామా అంటే సరే సార్ అని ఏదో ఇక మేము అక్కడికి క్లోజ్ అయినాం. ఇక తర్వాత పొద్దున నేను ఊరి పెట్టుకుంటా, ఇది పెట్టుకుంటా అంటే నా ప్రతిసారి అట్లాగే బ్లాక్ మెయిల్ చేసేది, ఇబ్బంది పెట్టేది. ఇక సరేనే సర్లే కదా అని నేనేం చేసిన, అన్ని తీసి అన్ని కట్ చేసి నేను డ్రాప్ చేస్తాను, నేను డ్యూటీ పోయి మధ్యాహ్నం వస్తాను అని నేను అది అంతా వాళ్ళ అక్క కూడా వీడియో కాల్ చేసిన, నువ్వైనా చెప్పు వదిన ఇట్లా మీ చెల్లె బాగా ఇబ్బంది పెడతా అంటే, ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా వినదు బాబు, ఎవరు చెప్తే వాళ్ళ మీద అరుస్తుంది, అది మా ఊర్లో కూడా అట్లాగే జరిగింది, కొంచెం ఆమె డిఫరెంట్ మెంటాలిటీ అని వాళ్ళ అక్క చెప్పింది. అయితే నేను ఇక వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోటోలు వీడియోలు అన్ని నేనేం చేసిన అంటే వాళ్ళ అక్క పెట్టినా, ఇట్లా చేస్తుంది మీకు కొంచెం మీరు ఫోన్ లో మాట్లాడితే మీతోనైనా కొంచెం రిలాక్స్ మాట్లాడుతుంది, మా బామ్మర్ది మెసేజ్ పెట్టినా మీ చెల్లెతో మాట్లాడు, వాళ్ళ అక్క పెట్టినా మీ చెల్లెతో మాట్లాడు, ఆమె కొంచెం డిఫరెంట్ సైకో లాగా బిహేవ్ చేస్తుంది, నేను డ్యూటీకి వెళ్తున్నా. నేను మధ్యాహ్నం వచ్చి మా బామ్మర్ది చెప్పిన, ఒక 3 నెలలు ఇబ్బంది పెడతాను, మీ ఇంట్లో వదిలేస్తా, ఆమె ఎప్పుడైతే మైండ్ వాష్ అవుతుందో అప్పుడు మళ్ళీ డ్రాప్ నేను తీసుకొస్తా అని మా బామ్మర్ది కూడా చెప్పిన. సరే బావ అన్నాడు. ఇక అప్పుడప్పుడు మధ్య మధ్యలో అందరితో ఫోన్ చేపిస్తున్నా, నేను కూడా ఫోన్ చేస్తే మా బాబు లిఫ్ట్ చేస్తాను. నేను పాతొక్క 3ంటికి వచ్చేసరికి కింద కూర్చొని ఉన్నది, ప్రతిసారి ఎట్లాగే భయపెడుతుంది కదా అని నేనేం చేసిన, పోతే ఆల్రెడీ నాలుక బయట వచ్చింది, మెడ మొత్తం వాపు వచ్చేసరికి నేను కత్తి తీసుకొచ్చి తాడుకొచ్చిన. వస్తే ఇక నా వల్ల అట్లే మా బామ్మర్దికి ఫోన్ చేసి గోపాల్ ఇట్లా అయిందిరా అంటే, ఇక వాడు అరుస్తున్నాను, ఇక వాడు ఏడుస్తున్నాడు, మా అన్న ఫోన్ చేస్తే ఇక నాకు ఏం తోచక నేను ఒక్కనే అయిపోయినా. ఇక ఇదే జరిగిన ఇదే విషయం. బాబు 3.5 సంవత్సరాలు, పాప 1.5 సంవత్సరం. ఇప్పుడు నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే మన ఫెర్టిలైజర్ దాంట్లో ఎరిస్ అగ్రో లిమిటెడ్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. మాది బయట తిరుగుడు ఎక్కువ ఉంటది, మా ఆఫీస్ డ్యూటీ కాదు, ఫీల్డ్ వర్క్ ఉంటది ఎక్కడెక్కడ. ఇప్పుడు ఈరోజు నర్సంపేట ఇచ్చిన నేను, కానీ ఇట్లా జరిగితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అత్తమ్మ వాళ్ళు కూడా చెప్పిన, ప్రతిసారి 100 సార్లు చెప్పిన అత్తమ్మ ఇట్లా ఉంది అంటే, వాళ్ళు కూడా చెప్పినా ఎవరు చెప్పినా వినేటట్లు లేరు. వచ్చారు మీ అత్తమ్మ వాళ్ళు వచ్చారా? వచ్చారు.